సీతారాముల కళ్యాణం నిర్వహించనున్న నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో శ్రీ మార్కండేయ మందిరంలో వేంచేసి ఉన్న సీతారాముల మూల విగ్రహాలకు మంగళవారం వివిధ పల రసాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైదిక క్రతువును రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, తిగుళ్ల విశ్వశర్మ నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మేడిపల్లి శ్రీనివాస్తో పాటు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహదాశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు. रामचंद्र दिव्य चरणारविंदार्पणमस्तु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्तिः अथ पुरुषो हवै नारायणात् प्रजापते प्रजायन्ते नारायणः हन्तो सर्ववेदान्यव ब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षे अप्रिये विष्णुमनोनुकूले पद्माद पद्मं महि सन्निधत्स्व हरे वेदा तस्माच्छेन्न प्रमाद तस्माद्वाये तस्माद् विज्ञानमया पक्षः उत्तरपक्षः आनने सन्देह भवते अधर्म्येति वेदते ब्रह्मेति वेदा अन्तात्मा यपूर्वस्य अनावो प्रश्नाः उदादित्वानमुं लोकं प्रेत्य अश्वनरलक्षणे अवस्यां प्रजायेति सतपोतप्यता सतपस्तप्त्वा इदं सर्वमसुजरा यदिदं किञ्च तत्सत्यमित्यारक्षरे तत्सृष्ट्वा तदेवानुप्राविशदो तदनुप्रविश्य सत्यज्ञः भवतु निरुक्तं च निरुक्तं च निरयनं च निरयता परात्मानकुस्वरमगुरुदा अस्मात् तत्सुहृदमुच्यते यद्वै तत्सुहृदं वन्ति भवति ओह्येवान्याहे अथ सोऽयङ्गो भवति आद्वारपवरे भीषोदेति सूर्यः भीषास्मारदृश्चेन्द्रश्च महासरस्वती नमः अस्मद्गुरुभ्यो नमः अखिलाण्डकोटि ब्रह्माण्ड నాయకుడైనటువంటి పరమాత్మ దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అనేకమైనటువంటి అవతారాలు ఎత్తి ఎంతో మందిని దుష్టులను సంహారం చేసినటువంటి సంఘటనలు మనకందరికీ తెలుసు. దాంట్లో పరిపూర్ణమైనటువంటి అవతారాన్ని సాక్షాత్తు రాముడి యొక్క అవతారం. మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి, మన యొక్క ధర్మాన్ని మనం ఎట్లా పాటించాలి, జీవితంలో కష్ట నష్టాలు ఎట్లా ఎదుర్కొంటే ధర్మం పాలింపబడుతుంది అని సాక్షాత్తు ధర్మమూర్తిగా నిలిచినటువంటి ఒక స్వామి రామచంద్రమూర్తి. అటువంటి ఒక రామచంద్రమూర్తి యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక అంగడి బజార్లోని మార్కండేయ స్వామి ఆలయంలో మూలమూర్తులైనటువంటి రామ లక్ష్మణ సీతామ్మవారికి ఫల పంచామృతాభిషేకం భక్తుల యొక్క సహాయ సహకారాల చేత సత్సంగం యొక్క సత్సంకల్పము చేత నిర్వహించబడింది. అట్లాగే ఈరోజు సాయంకాలం కూడా స్వామికి మంగళ స్నానం అంటే మంగళ ద్రవ్యాలన్నీ శుద్ధి చేసి ఆ ద్రవ్యాల చేత చిన్నగా స్నానము చేయించడం ఉంటుంది. అట్లాగే ఎదురుకోడు ఉంటాయి. రేపు ఉదయం 10:05 నుంచి ప్రతి సంవత్సరం ఆలయంలోనే గణపతి పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు జరిగేవి. కానీ పెద్దలైన ఆగమశాస్త్ర పండితులు
శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ఆదేశానుసారం గణపతి పూజ పుణ్యాహవచనాన్ని కూడా 10 గంటల 5 నిమిషాల నుంచి స్థానిక కళ్యాణ మండపం అంగడి గదిలపైనే జరుగుతుందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ, కార్యక్రమంలో పాల్గొన లేకుండా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, చూపిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ, యాజమాన్యానికి రాముడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మనందరి చేత చేయిస్తూ, చూపిస్తూ, కనీసం శ్రవణను చేయిస్తూ మనందరినీ ధర్మ మార్గంలో పరమాత్మ నడిపించాలని పరమాత్ముని ప్రార్థన చేస్తూ, ఎంత నామము చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత తపస్సు చేసినా కలికాలంలో ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు అని సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని కేవలం శ్రీరాముని యొక్క రామాన్ని పిలిస్తే చాలు, అది అష్టాక్షరిలోని రా అనే అక్షరం, పంచాక్షరిలోని మా అనే అక్షరం రెండు కలిపితేనే రాముడు అయినాడని, పుంసాం మోహన రూపాయ అనే పురుషులకే అనే యొక్క అందాన్ని చూస్తే మోహింపబడేట్టు చేసినాడని మనకు శ్రీమద్ రామాయణం తెలుపుతుంది. కనుక అటువంటి రాముని యొక్క సీతామ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుతూ సత్సంగం వారు రేపు మీ యొక్క అమూల్య సమయాన్ని పట్టణ ప్రజలందరికీ కావచ్చు, భక్తులందరికీ కావచ్చు, అమూల్య సమయాన్ని భగవంతుడి యొక్క చరణార్జముల నుంచి కళ్యాణంలో పాల్గొని కళ్యాణ అక్షతలను మన ఇంటికి తీసుకొని వెళ్ళి కళ్యాణ పరంపర